కేవలం జగదీశ్వర్ రెడ్డిని గెలిపించడం కోసమే దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని మీరు గతంలో చేశారు. ఎప్పుడు? గతంలో ఇది ఎన్నికల సందర్భంలోనూ. అంటే ఆ రోజు ఆ ఆవేదనతోటి మాట్లాడిన మాటలు సరే మేము అంటే టికెట్ విషయం ఒప్పందం కుదిరిందా అమ్మా? బీఆర్ఎస్తో ఒప్పందం కుదిరిందా? అలాంటిది ఏం లేదు. అట్లాంటిది ఉంటే క్యాడర్ కూడా ఈరోజు దాన్ని అది చేసే దాంట్లో ఉండదు. సో అంటే బాధలో ఆవేదనలు వచ్చే మాటలు కానీ వాస్తవంగా అట్లా జరిగిందని అయితే నేను అనుకుంటలేదు. రైట్. కృష్ణా రివర్ బోర్డుని బోర్డుకి అప్పగించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేస్తున్నాయి అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వాటిని బోర్డుకు అప్పగించకుండా ఉండే విషయంలో పార్టీ విఫలమైంది, కాంగ్రెస్ విఫలమైంది, ప్రభుత్వం విఫలమైందని చెప్తున్నారు. అంటే వాస్తవంగా ఈ ఎపిసోడ్ అంతా కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో కానీ కృష్ణా జలాలు వాటా విషయంలో కేసీఆర్ కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేదు. ఇలా మేము వచ్చి నెల రోజులే అవుతుంది. నెల రోజులు అంటే ఈ డిసిషన్ కూడా ఆల్రెడీ జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు జరిగిన డిసిషన్ కాదు. కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాము. ఇప్పుడు అప్పగించే పరిస్థితికి వచ్చినా కూడా మీరు ఏం అడ్డుకోవడం లేదు. ఈ ఇష్యూ కూడా గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ట్రిబ్యునల్ వేయటం కానివ్వండి, దాని మీద జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి బాధ్యత పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వహించాలంటే వాళ్ళు వాదనలు సరిగా వినిపించక వాళ్ళు మనకున్న సమస్యల్ని పైకి దృష్టికి తీసుకుపోలేక ఇది జరిగింది. దీన్ని సరిచేయడానికి ఈరోజు మేము ఫైట్ చేస్తాం. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా లండన్ నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. కౌశల్య మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. కౌశల్య, ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూసుకెళ్ళిపోతాము, పుంజుకుంటామని చెప్పి అంటున్నారు. సో నిజంగా వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేము మామూలుగా కూడా అన్ని సర్వేలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు అంటే మేము చెప్పటం కాదు. ఇలా అన్ని సర్వేలు కూడా ఇండియా టుడే కానీ ఇవి కానీ అవి కానీ సర్వేలు చేస్తున్నారు. అంటే మా నాయకుడు మాత్రం కనీసం 12 నుంచి 14 సీట్లు టార్గెట్ చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మేము పరిశీలిస్తే కూడా 12 సీట్ల వరకు మాకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మెజార్టీ స్థానాలు మాత్రం గెలుస్తాం. అయితే ఈరోజు టీఆర్ఎస్కు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు ఆశించిన స్థాయిలో రిజల్ట్ వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఈరోజు 2-3 సీట్లకే పరిమితం అవుతుందని మేమైతే అంచనా వేస్తున్నాం. ఓకే, మీ విషయానికి వస్తే మీరు కూడా సేమ్ అద్దంకి దయాకర్ లాగా ఆయనలాగానే మాట్లాడుతున్నారు. పార్టీకి కట్టుబడి ఉంటాను, సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జీవితకాలం మేము ఆ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి అంటున్నారు. ఎందుకు అంత ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద మీకు? అంటే ఒకటి, మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకునికి ఎదిగినాం. ఖచ్చితంగా రాజకీయాలలో ఓపిక సహనం అనేది అవసరం. కొంతమంది 60 ఏళ్ళకు అవకాశాలు వచ్చినాయి, కొంతమంది 70 ఏళ్ళకు వచ్చినాయి, కొంతమంది 50 ఏళ్ళకు వచ్చినాయి, కొంతమంది ఇమీడియట్గా అవకాశాలు వస్తాయి. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు మా నాయకుడే ముఖ్యమంత్రి గారు అయినారు. సో మేము ఈరోజు అంటే ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే కూడా మేము ఇంకో పార్టీలకు పోయి ఏం చేయగలుగుతాం? వాస్తవంగా అట్లా ఆలోచిస్తే కూడా అలా మళ్ళీ అక్కడికి వెళ్ళి కింది నుంచి మళ్ళీ ఎదిగే క్రమంలో కూడా ఈ రోజున్న రాజకీయాలు కూడా సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే సీనియారిటీ ఉన్నామో ఏదో రోజు ఖచ్చితంగా మాకు గౌరవం వస్తుందని నిన్నమన్నా కూడా చూసినట్టయితే అన్ని ఛానల్స్లో కూడా అంటే నా పేరు కానీ దయాకర్ కానీ ఇంకో కొంతమందికి అన్యాయం జరిగిన వాళ్ళకు కూడా పార్టీ న్యాయం చేస్తుందని ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అనేది ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము ఇంత సీనియర్గా అయ్యి అంటే ఇప్పుడు సూర్యాపేట విషయానికి తీసుకోండి, కాంగ్రెస్ పార్టీతోటి పూర్తి అనుబంధం ఏర్పడ్డది. అంటే వాస్తవంగా నేను ఒక 30 నుంచి 40 వేల ఓట్లను శాసించగలిగే స్థాయికి వచ్చినాం. అందులో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నారు. అంటే ఇంత బలమైన నాయకునిగా పార్టీలో గుర్తింపు పొంది ఈరోజు మళ్ళీ ఇంకో పార్టీలకు పోయి కూడా మేము చేయగలిగేలేదు. ఇప్పుడు దయాకర్ గారు కూడా రాష్ట్రంలో ఒక పెద్ద కాంగ్రెస్ నాయకునికి ఎదిగారు. ఇలా ఇంకో పార్టీలకు పోతే కూడా ఈ గౌరవం కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎందుకు ఈ క్వశ్చన్ అంటే ఇలా మీలానే చాలా మంది నాయకులు కూడా చెప్పారు ఒక పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి, తీరా ఇలా పార్టీ సీట్ ఇవ్వకపోవడం వలన వాళ్ళు వేరే పార్టీలోకి జంప్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అలా మీ విషయంలో కానీ అద్దంకి దయాకర్ గారి విషయంలో కానీ జరగదని గ్యారంటీ ఇస్తారా? ఇక జరగదు, అయిపోయింది. ఎందుకంటే మొన్న బేసికల్గా మేము బాగా సీరియస్గా ట్రై చేసినా కూడా టికెట్ రాకపోయినా కూడా
మాకు టీఆర్ఎస్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినాయి, అయినా కూడా మేము పార్టీ మారడానికి సిద్ధంగా లేదు. నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా రిటైర్ అయిన అవుతాం, కానీ పార్టీ మారే వ్యవస్థను అయితే క్వశ్చనే లేదు. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ పార్టీలనే ఉండి కొట్లాడదాం, ఇట్లనే ఉంటాం, కానీ ఇంకా పార్టీ మారటానికి మాత్రం మేము సిద్ధంగా లేవని చెప్పినాం. ఆ రోజు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుకున్నాం తప్ప ఏదో పార్టీలకు పోవాలనే దాంట్లో లేము. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా నా మటుకు నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుందని కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఈరోజు మేము అన్నానకపోయినా ఒక స్థానంలో ఉన్నాం పార్టీలో మేము అంటే మేము ఆశించిన ఎమ్మెల్యే కాకపోవచ్చు, కానీ ఆ సమాన స్థాయిలో మేము గౌరవం పొందుతున్నాం.